ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మ ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి నా ఇంట్లో నేనే చులకనైపోయాను. అన్నిట్లోనూ నాకు ప్రాధాన్యం ఇచ్చే మీ నాన్న మీ అమ్మ వచ్చిన తర్వాత ప్రాధాన్యం అంతా మీ అమ్మకే ఇచ్చేశాడు. అమ్మగారు, ఇంట్లో పిల్లల్ని కూడా సమానంగా చూడలేని అమ్మలున్న ఈ రోజుల్లో తమరి దగ్గర పనిచేసే వాళ్ళను కూడా మీ బిడ్డలతో సమానంగా చూస్తున్నారు. తట్టుకోలేకపోయాను. అందుకే ఆ ఇంట్లో నా స్థానాన్ని తిరిగి సాధించుకోవడానికే మీ అమ్మ పైన నిందలు వేశాను. నీకు రాఘవ్కి గదిలో ఏం పని? మీ నాన్నకి మా ఇంటికి మీ అమ్మని దూరం చేశాను. అక్కా, ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక. అయినా అదెప్పుడో జరిగిపోయిన కథ. దాన్ని మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే ఆ రాఘవగాణ్ణి కోమాలోకి పంపించేశాను. ఈ విషయం మా నాన్నకు చెప్తాను. నీ బండారం బయట పెడతాను. ఓసిన పిచ్చి కోడలా, 20 ఏళ్ల క్రితం ఒక విత్తనం నాటి ప్రతిరోజు దానికి నీళ్లు పోసి కంచె వేసి కాపలా ఉంటూ వచ్చాను. ఆ విత్తనం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగి మహావృక్షమైపోయింది. ఇప్పుడు ఆ రాఘవే వచ్చి నిజం చెప్పినా మీ నాన్న నమ్మే పొజిషన్లో లేడు. ఏం చేసుకుంటావో చేసుకోపో. నువ్వు చెప్పింది నిజమే. ఎంత పెద్ద మహావృక్షమైనా ఒక పిడుగు పడితే నేల రాలిపోతుంది. ఆ పిడుగే రాఘవ. ఎలాగైనా రాఘవ్ని బతికిస్తాను. మా నాన్న ముందు నిజం ఒప్పిస్తాను. అదే నిజమని మా నాన్నని నమ్మిస్తాను. మా అమ్మా నాన్నని ఒకటి చేస్తాను. నువ్వు చేసిన తప్పులకి నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవడమే కాకుండా ప్రతిరోజు మా అమ్మకి పాదసేవ చేసుకునేలా చేయకపోతే నేను సూర్యప్రతాప్ విరూపాక్షిల కూతురు రూపనే కాదు. చూడు, పగటి కలలు కనడానికి బాగుంటాయి, సాకారం చేసుకోవడానికి పనికిరావు. నీ కలలు సాకారం అవ్వాలంటే ముందు ఆ రాఘవ గడు బతికుండాలి. ఎలా బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.